చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మనకి నచ్చినట్టుగా రెడీ అవుదామా అంటే, "చిన్న పిల్లవి నీకెందుకు ఇప్పుడు ఇవన్నీ" అంటారు. సో, టీనేజ్ వయసొచ్చిన తర్వాత అప్పుడైనా మనకి నచ్చినట్టుగా మనం డ్రెసప్ అవుదాం, మనకి నచ్చినట్టుగా మనం రెడీ అవుదాం అనుకుంటే, కాలేజ్‌కెళ్ళేది చదువుకోవడానికా? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అంటారు. పోనీ గ్రాడ్యుయేట్ అయిపోయాము, ఇప్పుడు అయినా రెడీ అవుదాం, మనకి నచ్చినట్టుగా మనం ఉందాము అనుకుంటే, "నువ్వు జాబ్ చేస్తున్నావని పొగరా? ఈ సోకులన్నీ ఎందుకు నీకు" అంటారు. పెళ్ళయింది. ఆఫ్టర్ మ్యారేజ్ అయినా మనకి నచ్చినట్టుగా మనం రెడీ అవుదామా అంటే, "పెళ్ళయింది నీకు, పద్ధతిగా ఉండు. ఏంటి ఈ వేషాలు" అంటారు. సరే, ఇంకా ఓల్డ్ ఏజ్ కూడా వచ్చేసింది. 40స్, 50స్‌లో కూడా ఎంటర్ అయిపోయాం. ఇప్పుడైనా మనకి నచ్చినట్టుగా మనం రెడీ అవుదాం, మనం డ్రెసప్ అవుదాం. సో, డైలీ సింపుల్ మేకప్ చేసుకుందాం. ఇలా అనిపించినా సరే, నీ వయసేంటి? నువ్వు చేస్తున్న పనులేంటి? నువ్వేమైనా చిన్న పిల్లవనుకుంటున్నావా? లేదా పడిచి పిల్లవనుకుంటున్నావా? అని జడ్జ్ చేస్తారు. సో, ఫైనల్లీ ఏం చెప్పదలుచుకున్నాను అంటే, ఒక స్త్రీ ఎలా ఉన్నా సరే, ఈ సమాజం అనేది ఎప్పుడూ జడ్జ్ చేస్తూనే ఉంటుంది. ఎవరికో నచ్చాలని కాదు, నీకు నచ్చేలా నువ్వు బ్రతుకు. నీకు నచ్చిన పని నువ్వు చెయ్యి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడో. ఇప్పుడున్న రోజు, ఇప్పుడున్న ఏజ్ నీకు మళ్ళీ రాదు. సో, నీకు నచ్చినట్లుగా నువ్వుండు. లిప్‌స్టిక్ పెట్టుకున్నావు అంటే అది ఎవడికో నచ్చాల్సిన అవసరం లేదు. నీకు నచ్చిందా? నీ ఫీచర్స్ నీకు హైలైట్ అవుతున్నాయి అనిపిస్తే నువ్వు అప్లై చేసుకో. అంతేకానీ అది బాగుందో, లేదో, ఎవరేమనుకుంటారో ఇవన్నీ వద్దు. నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతుకు.